హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది కొబ్బరికాయ తురుము. కొబ్బరికాయ చక్కగా మీకు కారం ఉంటే కారంతో కూరేసుకోండి, లేదంటే ముక్కలు చేసేసుకుని మిక్సీలో తిప్పేసుకుంటే మనకి చక్కగా ఇలాంటి ఫైన్ కొబ్బరి కూర వచ్చేస్తుంది. దీనికి కావాల్సింది ఏంటంటే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అండ్ మన పచ్చడికి తగినట్టుగా ఎండుమిరపకాయలు, అండ్ యాడెడ్ ఇంటూ ఒక 2-3 దీంట్లో నేను కొంచెం ధనియాలు కూడా వేసుకుంటానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మిరపకాయలు, ఇంగువ ఇవన్నీ చక్కగా దోరగా వేయించేసుకుని కొబ్బరి కూర రెడీగా ఉందంటే పచ్చడి 10 మినిట్స్లో రెడీ. అన్నంలోకి వేసుకోవచ్చు, టిఫిన్స్లోకి వేసుకోవచ్చు. ధనియం వేస్తే మంచి గుమగుమలాడుతూ కొబ్బరికాయ పచ్చడి చాలా బాగుంటుంది. చాలామంది ధనియాలు వేసుకోరు, మేము ధనియం వేస్తాం. చూసారా, పోపు వేగిపోతుంది. మంచి అరోమా వాసన గుమగుమలాడుతూ ఇంగు వేసాం కదా. మనం దీనికి ఏంటంటే పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేస్తే మంచిగా చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే సాల్ట్ యాడెడ్ ఇంటూ సాల్ట్, పసుపు మామూలే. కొంచెం మనం తీసుకునే కొబ్బరికాయ పచ్చడిని బట్టి మీరు నిమ్మకాయ ఎంత, చింతపండు ఇవన్నీ వేసేసుకుని మనం మిక్సీ చేసేసుకోవడమే. ఇంకా రెడీ అయిపోయింది, పోపు రెడీ అయిపోయింది. నేను మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసాము. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మిక్సీ తిప్పేద్దాము. అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. పోపులో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మిరపకాయలు, ఇంగువ, అండ్ యాడెడ్ ఇంటూ పచ్చిమిర్చి. ఇందులో కొత్తిమీర వేసుకోం మనం, గట్టి దాని ఫ్లేవర్ పోతుంది. తిప్పేసుకుందాం. చూసారా, మంచి గుమ్మగుమ్మలాడే కొబ్బరికాయ పచ్చడి రెడీ టు ఈట్. వాటర్ వేసి కూడా కావాలంటే తిప్పుకోవచ్చు, పర్వాలేదు, అయితే నిలవ ఉండదు. కొంచెం బాగా ముదరకాయ ఏదైతే ఒక్కొక్కసారి మనకి వాటర్ పడుతుంది, లేతకాయ అయితే అక్కర్లేదు, అదే సర్దుకుపోతుంది. ఇక్కడ ఎక్కువ ముదరకాయలు ఏమీ రావండి, అన్నీ లేతకాయలే ఉంటాయి.
సో మనకు ఉన్న కాయని బట్టి మనం ఆ కారాలు అవన్నీ మనం కాయని బట్టి వేసుకోవాలి. ఇగో చూసారా, గుమగుమలాడే కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. రుచి చూద్దామా? సూపర్. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.